చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. వేల కోట్లు భూమిని దిగమంగిన భూబకాసుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బీకే పల్లె సర్వే నెంబర్ 552లోని భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేయగా అందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఎకరా 35 సెంట్లు ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తేలింది. ఆక్రమించే భూమిని రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి ఉన్న బైపాస్ రోడ్లో బండ మీద కమ్మపల్లి రెవెన్యూ గ్రామంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరిట జగన్ రెడ్డి హయాంలో 3 ఎకరాల 40 సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీని పక్కనే సర్వే నెంబర్ 552/1లో ఎకరా 35 సెంట్లు ప్రభుత్వ భూమి ఉండగా దాన్ని ఆక్రమించి కొనుగోలు చేసిన పొలంలో కలిపేసుకున్నాడు. దానికి కంచెను సైతం ఏర్పాటు చేశాడు. ఈ వ్యవహారం అంతా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనం కేసులో కీలక నిందితుడు మాధవరెడ్డి నడిపించాడని సమాచారం. కొనుగోలు చేసినట్లు చూపిస్తున్న భూమి సైతం ఆక్రమణలో భాగంగా వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎకరా స్థలం ఖరీదు 10 కోట్లకు పైగా ధర ఉన్నట్లు సమాచారం. కబ్జా చేసిన ప్రభుత్వ భూమి విలువ దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ చామకూర శ్రీధర్ స్పందించి సర్వే చేయించడంతో పాటు ప్రస్తుత భూమిని స్వాధీనం చేసుకున్నారు. తిరిగి ఆక్రమణకు పాల్పడకుండా కందగాలు తవ్వించడంతో పాటు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు. పరమ అవినీతి పాలకుల నియంత్రణతో పోకడలతో మూర్ఖపు చర్యలతో గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ దోపిడీకి గురైంది. రాష్ట్ర దుస్థితిని సమీక్షిస్తే ఆలోచనాపరులు ఎవరికైనా దుఃఖం ముంచుకొస్తుంది. ప్రభుత్వ భూములు దోపిడీకి గురయ్యాయి. అదే పనిగా ప్రజాధనాన్ని దోచుకు తిన్నారు. అనునిత్యం అవినీతిలో మునిగి తేలినవారు అక్రమ మార్గాల్లో దుర్మార్గంగా భూములు కొల్లగొట్టారు. వీరిని రాజకీయ ప్రత్యర్థులుగా కాదు, కరుడుగట్టిన నేరస్తులుగా పరిగణించాలి. కోర్టు బోనులో నిలబెట్టాలి. దక్షతతో నేర నిరూపణ చేసి చట్టబద్ధంగా శిక్షించాలి. ఒకరితో ఒకరు పోటీపడి ఇసుక, భూములు, మద్యం, కొండలు, కోనలు, చివరికి శ్మశానాలను సైతం విడిచిపెట్టకుండా అడ్డగోలుగా దోచుకున్న అక్రమార్జన మొత్తం కక్కించి ఒక్కసారికి చేర్చాలి. ఎందుకంటే అవి ప్రజా ఆస్తులు. దానికి ధర్మకర్తలుగా ఉండవలసిన ప్రజాప్రతినిధులు దోపిడీదారులుగా మారిపోయారు. అలాంటి వారిని కట్టకట్టాల్లోకి నెట్టాలి. వారి అక్రమ సంపాదన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలోకి మళ్లించాలి. అలా మళ్లించకుంటే ఈ దుర్మార్గుల దుర్మార్గాలు మరింత రెచ్చిపోయి చేస్తూ ఉంటారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. వారు అక్రమంగా సంపాదించిన భూమిని స్వాధీనం చేసుకుని కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల ఆస్తులకి విలువ ఉంటుంది, రక్షణ కల్పించబడుతుంది. లేదంటే ఇదిగో ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు వేల ఎకరాలు దోచుకు తింటూనే ఉంటారు. నమస్కారం.